షత్తిల ఏకాదశి 2025 జనవరి 25న షత్తిల ఏకాదశి వ్రతం ఆచరించనున్నారు. విష్ణు ఆరాధనకు ఈ రోజు ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ రోజున నువ్వుల వాడకం, నువ్వులు దానం చేయడం పుణ్యప్రదంగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం షటిల ఏకాదశి ఉపవాసం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా జీవితంలోని అన్ని బాధలు తొలగిపోయి మోక్షాన్ని పొందవచ్చు. ఈ రోజున విష్ణువును పూజించడం, ఉపవాసం చేయడం వల్ల అన్ని రకాల పాపాలు నశించి జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయి. షట్టిల ఏకాదశి ఉపవాసంలో నువ్వుల వాడకాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. షట్టిల ఏకాదశి తేదీ, శుభ సమయం, పూజా విధానం, సమయం తెలుసుకుందాం. షట్టిల ఏకాదశి 2025 ఎప్పుడు? ఏకాదశి తిథి ప్రకారం 2025 జనవరి 24 రాత్రి 7:25 ప్రారంభమై జనవరి 25 2025 రాత్రి 8:31 ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో 2025 జనవరి 25 శనివారం షటిల ఏకాదశి జరుపుకుంటారు. షట్టిల ఏకాదశి 2025 పూజా విధానం 1. షట్టిల ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేవాలి. 2. ఈరోజు నువ్వుల నూనెతో స్నానం చేయడం మంచిది. 3. తర్వాత ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణుమూర్తిని ఆరాధించాలి. 4. పండ్లు, పూలు, ధూపం, నైవేద్యాలు విష్ణువుకు సమర్పించండి. 5. ఏకాదశి ఉపవాసం చేయండి. విష్ణు మంత్రాలను పఠించండి. 6. చివరగా విష్ణువుతో సహా సకల దేవతలకు హారతి ఇవ్వండి. 7. ఆరాధన సమయంలో తెలుసో తెలియకో చేసిన తప్పుకు క్షమాపణ చెప్పండి. ఈరోజు ఈ మంత్రాలను జపిస్తే మంచిది. 1. ఓం నారాయణాయ నమః. 2. ఓం విష్ణువే నమః. 3. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. 4. ఓం హుం విష్ణువే నమః. ఈ మంత్రాలను కూడా చదువుకోండి. 1. ఓం నారాయణ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఈ విష్ణు మంత్రాన్ని పఠిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. దుఃఖాలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. 2. శ్రీకృష్ణ గోవింద్ హరే మురారే హే నాథ్ నారాయణ్ వాసుదేవ. ఈ మంత్రాన్ని పఠిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. మనసుకు శాంతి కలుగుతుంది. దుఃఖాల నుంచి బయటపడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.